ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ రోజు ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. హాయ్ ఇషాన్, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? ఓకే, పెద్దలు ఎన్ని డేస్ చేసావు షూట్ నువ్వు? 16. ఓకే, 16 డేస్ ఏం షూట్ చేసావు? ఎక్కడ చేశారు చెప్పు. అల్యూమినియం ఫ్యాక్టరీ. అండ్ ఆల్సో 16th డేకి వన్ స్టూడియోకి వెళ్ళాం లాస్ట్ డే. సో రామ్ చరణ్ గారిని కలిసావా నువ్వు? కలిసా. ఓకే, ఏమన్నారు? ఎప్పుడు కలిసావు రామ్ చరణ్ గారు? ఏమన్నారు? సైన్ రాపిచ్చాడు అండ్ అంటే చాక్లెట్ కూడా ఇచ్చా. ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే నేను చాక్లెట్ మెల్ట్ అయింది, రామ్ చరణ్ అన్నకి ఇచ్చా. మళ్ళా నేను చెప్పా రామ్ చరణ్ అన్నకి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని. మళ్ళీ రామ్ చరణ్ అన్న ఏం చెప్పాడంటే ఎక్కడ పెట్టాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి, మెల్టెడ్గా తినాలా ఏంటి అని నేను చెప్పాను రామ్ చరణ్ అన్నకి. ఏమన్నారు రామ్ చరణ్ అన్న? ఏమన్నారు? నవ్వేసి వెళ్ళిపోయినాడు. సో అవును, నేను విన్నాను రామ్ చరణ్ గారు నేను స్పెషల్ గా తీసుకెళ్లి పిక్చర్స్ దిగారంట. సో నీతోనే ఏంటి, ఎలా జరిగింది చెప్పు. అంటే ఫస్ట్ కుస్తీలో ఉండే కుస్తీ ఫోటో తీసుకున్నా, కావాలని తీసుకోలే, మరి ఊరికే తీసుకున్నాం. అండ్ మళ్ళీ అందరూ అక్కడ మన పెద్ద టీం చిల్డ్రన్స్ అందరు ఏడుస్తున్నారు నేను రామ్ చరణ్ అన్నట్టు ఫోటో తీసుకోలే అని ఏడుస్తున్నారు. నేను ఒక్కనే ఫోటో తీసుకున్నా. మళ్ళీ నా బర్త్డేలో కావాలని తీసుకున్నాం. నీ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేశారు? షూట్ లో ఉన్నప్పుడు బర్త్డే అయిందా? షూట్ లో బర్త్డే. ఏం చెప్పారు అన్న? కేక్ కట్ చేయించారా? చాక్లెట్ ఇచ్చారా? నేను శివరాజ్ కుమార్ సార్ తో చేసా కేక్ కటింగ్. సో శివరాజ్ కుమార్ గారు నీ బర్త్డే సెలబ్రేట్ చేశారన్నావు కదా, నీకేమి ఇచ్చారు? ఏం చెప్పారు? ఫస్ట్ హ్యాపీ బర్త్డే ఇషాన్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పారు. అండ్ మళ్ళా నాకు 5,000 రూపీస్ ఇచ్చేసి మా మమ్మీకి ఏం చెప్పాడంటే బై సంథింగ్ ఫర్ యువర్ సన్ లైక్ టాయ్స్ చెప్పారు శివరాజ్ కుమార్ సార్. సూపర్. మరి 5,000 పెట్టి ఏం కొనిచ్చారు మమ్మీ? జస్ట్ పెట్టుకున్న ఇంక్లలో అంతే. సో తెలుసా శివరాజ్ కుమార్ గారు చాలా పెద్ద ఆర్టిస్ట్, కన్నడ సూపర్ స్టార్. ఓకే, నీకు తెలుసు అనమాట. ఓకే, నువ్వు యాక్చువల్లీ నాకు తెలియదు, మా మమ్మీ చెప్పాక నాకు తెలిసింది. మీ మమ్మీ చెప్పాక తెలిసిందా? ఓకే. సో కాదు, ఎన్ని డేస్ షూట్ లో నువ్వు కూడా కుస్తీ దగ్గర అక్కడ అంతా నువ్వు కూడా శివరాజ్ కుమార్ గారితో కలిపి చేసావా? అది చెప్పు. రామ్ చరణ్ అన్నట్టు కుస్తీ చేశాను. ఓ, ఎలాగ చేసావు రామ్ చరణ్ అన్నతో చెప్పు. అంటే మనం చీరింగ్ చేస్తాం పెద్ది 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 అని, ఎందుకంటే మనం రామ్ చరణ్ ఫ్రెండ్స్ కదా, అందుకే మనం చీర్ చేస్తాం రామ్ చరణ్ ని పెద్ది 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 అని. బ్యాట్స్ ఇచ్చారు మనకి, సో పెద్ది 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 అని అర్చాలి. అండ్ మనం సో అందరు ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, చైల్డ్ ఆర్టిస్టులు అక్కడ? అందరూ మన పెద్ద టీంలో అందరు ఫ్రెండ్సే. మన పెద్ద కిడ్స్ టీమ్ లో అందరు ఫ్రెండ్సే. మనం చాలా ఎంజాయ్ చేసాం పెద్దలో. ఓకే, ఆడుకున్నాం కూడా షూట్ బ్రేక్ అయ్యాక. ఏం ఆడుకున్నారు షూట్ బ్రేక్ లో చెప్పు. అక్కడ పక్కన డ్రెస్సులు అవి ఇస్తారే, పక్కన మనం ఎక్కడనో కూర్చుంటాం. లాగా ఒక అడవి, అది పక్కన కూర్చుంటాము. దాంట్లో పక్కన అక్కడ మళ్ళీ అక్కడనే ఆడుకుంటాం. ఒక క్యారవాన్ ఉంది, ఒక గ్రే క్యారవాన్ లాగా, అండ్ మళ్ళీ అక్కడనే ఎప్పుడు ఆడతాం. ఓకే. సో బుచ్చిబాబు గారు ఫస్ట్ అసలు నేను ఎలా సెలెక్ట్ చేశారు? బుచ్చిబాబు గారు ఐ మీన్ నీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చెప్పు. బుచ్చిబాబు గారి గురించి చెప్పు. బుచ్చిబాబు గారి గురించా? అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. డైలాగ్స్ బాగా ఇస్తున్నారు మనకి, బాగా చెప్తున్నారు ఏం చేయాలో, ఏం ఇంటరాక్ట్ చేయాలో, అండ్ ఎలాగ యాక్టింగ్ చేయాలో అలాగ చెప్తున్నాడు బుచ్చిబాబు సార్. అండ్
దానికోసమే పర్ఫెక్ట్ అవ్వాలి ఈ సినిమాకి. అందుకే. సరే ఒక డైలాగ్ చెప్తావా మా కోసం? ఇది నువ్వు చెప్పింది ఏదైనా పెద్ద మూవీలో నువ్వు చెప్పిన డైలాగ్స్ లేదని ఒక డైలాగ్ చెప్తావా మాకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేలా పుడతామా ఏంటి మళ్ళీ. నైస్. సో నువ్వు చెప్పిన డైలాగ్ ఏదైనా? నేను చెప్పిన డైలాగా ఇంకో రామ్ చరణ్ డైలాగ్ ఉంది. సరైన సింహం దొరకనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. అది ఇంకో డైలాగ్. ఓకే, ఇంకేదైనా చెప్తావా? నీకు ఇంకా ఏ సినిమా అంటే ఇష్టం? ఇంకా ఏ సినిమానా? నువ్వు సినిమాలు చూస్తుంటావా? నేను ఎప్పుడు ట్రిపుల్ ఆర్ చూస్తాను. ఓ, ఎందుకు నీకు ట్రిపుల్ ఆర్ అంటేనే ఇష్టమా? ఎవరిష్టము? మామయ్య పెడతారు ఎప్పుడు ట్రిపుల్ ఆర్ అంటే. మూవీస్ కి కూడా పంపిస్తారు ట్రిపుల్ ఆర్ మూవీస్. ఎవరు మీ మామయ్య పేరేంటి? మా మామ పేరా కిరణ్. అవునా? ఓకే, మీ మామయ్యతో కలిసి సినిమాలకి వెళ్తావా నువ్వు? అండ్ ఆల్సో సినిమాకి కూడా పంపిస్తాడు మా మామయ్య. ఎప్పుడు ఆఫ్టర్ సినిమా కూడా పంపిస్తాడు మా మామయ్య. అవతార్ సినిమాకా? దెన్ సో క్యూట్. సో మామూలుగా అసలు ఫస్ట్ పెద్దలో నీకు ఆఫర్ ఎలా వచ్చింది? ఆఫర్ ఎలాగొచ్చిందా? మా యాక్టింగ్ సార్ వల్ల. అంటే నువ్వు ఎక్కడ యాక్టింగ్ స్కూల్ నేర్చుకుంటావా? ఎట్లా చెప్పు. యాక్టింగ్ స్కూల్ అక్కడ ఫస్ట్ షూట్ ట్రబుల్ ఫాట్ ఫాజుల్తో జస్ట్ ఒక్కడేకేనే ఉండి. అండ్ మళ్ళీ ఎవరో ఒక్క పిల్లోడు పేరు ఉన్నారు. ఆ పిల్లోడు పేరు గగన్, సాయి గగన్. చెప్పాడు సాయి గగన్. అక్కడ ఒక క్లాస్ ఉంటుంది యూసుఫ్ గూడలో. అక్కడ ఒక సార్ ఉంటాడు. ఆ సార్ పేరు బుచ్చిబాబు. అంటే డైరెక్టర్ బుచ్చిబాబు సార్ కాడు, ఇంకా వేరే బుచ్చిబాబు సార్. అండ్ మళ్ళా అక్కడ బాగా నేర్పిస్తాడు యాక్టింగ్. అండ్ అక్కడ కూడా ఆఫర్స్ ఇస్తాడు, వీడియోస్ కూడా చేస్తాడు అని చెప్పారు సాయి గగన్. సో మనం అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చిందా? సరే, జాహ్నవి కపూర్ గారిని చూసావా? ఆవిడతో ఏమన్నా యాక్టింగ్ కాంబినేషన్? లేరు. జాహ్నవి కపూర్ చూడలేదు. రామ్ చరణ్ అన్నతో అండ్ శివరాజ్ కుమార్ సార్తో. అంటే నీకు ఏదైనా చేయడానికి టఫ్ గా అనిపించిందా? డైలాగ్ చెప్పడానికి కానీ, లేదా కుస్తీలో అక్కడ కొంచెం ఫైటింగ్స్ ఉన్నాయి కదా, నీకు ఏదైనా టఫ్ గా అనిపించిందా? నాకు ఏం టఫ్ గా లేదు, నాకు బాగా వస్తుంది. సో నీ డైలాగ్స్ గుర్తున్నాయా నీకేమైనా చెప్పినవి? బాగా టఫ్ నాకు లేవు. డైలాగ్స్ లేవా? లేదు. సో నీకు ఎవరు హీరో? ఫేవరెట్ హీరో అంటే ఎవరు? చిరంజీవి. చిరంజీవి గారు అంటే ఇష్టమా? చిరంజీవి ఇంటికి కూడా వెళ్తున్నాను. ఎప్పుడు? సుమన్ టీవీలో ఒక అన్న ఉన్నాడు, ఆ అన్నతో ఇంటర్వ్యూ చేసా, రోషన్ అన్న. అండ్ నేను బాగా ఫన్నీగా కామెడీ బాగా చేస్తున్నాడు అని చెప్తున్నాడు రోషన్ అన్న. అండ్ మళ్ళా నన్ను చిరంజీవితో కలుస్తారంట. మరి ఓన్లీ వన్. నాకు నేను డైలాగ్స్ పంపిస్తే ఏంటో డైలాగ్స్ మళ్ళా నన్ను చిరంజీవి ఇంటికి పంపిస్తారంట. అవునా? ఓకే, డన్. మరి అయితే డైలాగులు చెప్తున్నావా నువ్వు? డైలాగ్స్ నేర్చుకున్నావా? అంటే 8 డైలాగ్స్ నేర్చుకున్నా. 8 డైలాగ్స్ చెప్పు. ఫస్ట్ నేను ఒక నాని డైలాగ్ చెప్పాలి. నాని డైలాగ్ చెప్పు ఫస్ట్. నాని డైలాగా, సోడాపు దమ్ముంటే నన్నాపు. ఇంకా ప్రభాస్ డైలాగ్ ది ఉంది, వారు పోటే వీరు పోటే నేను పోటీ నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగిపడితే అది. అండ్ ఇంకోటి చిరంజీవి, రికార్డ్స్ నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఇంకే డైలాగ్స్ నేర్చుకున్నావు? ఇంకే డైలాగ్సా? బాలకృష్ణది, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. సూపర్. ఇంకేమైనా గుర్తున్నా? ఇంకా నాగార్జున గారి డైలాగు, మహేష్ బాబు గారి డైలాగు. మహేష్ బాబుది డైలాగ్ అండి. అవునా? చెప్పు. ఏం సార్ వైజాగ్ అమెరికా అంటారు? అదే జనం ఉన్నాడు, ఇక్కడ జనం ఉన్నాడు, అక్కడ రోడ్స్ ఉన్నాయి, ఇక్కడ రోడ్స్ ఉన్నాయి,
అక్కడ బీచ్ ఉంది, ఇక్కడ బీచ్ ఉంది, వైజాగ్ అమెరికా, వైజాగ్ అమెరికా, వైజాగ్ అమెరికా అది. అండ్ ఇంకా ఏంటండి, అవును హౌ మెనీ టోటల్, ఒకటి నానిది, ఒకటి ప్రభాస్ది, ఒకటి చిరంజీవిది, ఒకటి బాలకృష్ణది, ఇంకోటి మహేష్ బాబుది. కాదు, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? నువ్వు పెద్దలో చేస్తున్నావు కదా, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పావా నువ్వు పెద్దలో చేస్తున్నానని? ఏమన్నారు మీ ఫ్రెండ్స్, ఏమన్నారు? చెప్పలే ఇంకా చెప్పలేదా? చెప్పలే అయ్యో, చెప్పలే ఎప్పుడు. ఏ క్లాస్ చదువుతున్నావు ప్రెసెంట్? 4th స్టార్టింగ్. 4th స్టార్టింగ్. ఓకే. సో నిన్ను ఎవరు బాగా ఎంకరేజ్ చేస్తారు? మీ మమ్మీనా, డాడీనా? నువ్వు ఆర్టిస్ట్ గా అవ్వాలనేది ఎవరి డ్రీమ్? నీ ఇష్టమా లేదంటే మీ మమ్మీ డాడీ వాళ్ళ ఇష్టమా? మా అమ్మ ఇష్టం అండ్ ఆల్సో నా ఇష్టం. నీ ఇష్టమా? అసలు నువ్వు ఏ సినిమా చూసి యాక్టర్ అవ్వదాం అనుకున్నావు? యాక్టర్ అనుకోలే. అంటే ఈ సినిమా చూసినప్పుడు నేను కూడా ఇట్లా హీరో అవ్వాలి, నేను కూడా ఇట్లా ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటారు కదా, మరి నువ్వే చూసిన తర్వాత ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నావు? అనుకోలే. ఏమనుకోలేదా? ఏమనుకోలే చిన్నప్పుడు. ఇప్పుడు పెద్ద అయిపోయావా? ఇప్పుడు పెద్దగా అయిపోయావా? రజనీకాంత్ డైలాగ్ ఏది ఏదది? ఇక్కడే ఉంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అటుగా ఆశపడే మగవాడు అటుగా ఆవేశపడే ఆర్చి సిక్కుపడినట్లు చరిత్రల్లో లేడు. ఇంకేం గుర్తుంది చెప్పు. ఇంకేం గుర్తుందా? ఇంకేం గుర్తులేదా? అంటే డైలాగ్స్ అంతేనా? సరే, ఇంకా నెక్స్ట్ కూడా మూవీస్ చేస్తున్నావు నిన్న, ఇంకేం మూవీస్ చేస్తున్నావు? ఇంకా వెంకటేష్ గారితో చేస్తున్నా, ఇంకా నాగార్జున గారితో చేస్తున్నా, ఇంకా నేను ఆల్సో సెకండ్ హీరో అయినా. సెకండ్ హీరో అయిపోయావు అప్పుడే? ఓకే. మళ్ళీ ఇంకో నెక్స్ట్ సినిమాకి నేను మెయిన్ క్యారెక్టర్ అంట, మెయిన్ హీరో. ఓ, హీరో అయిపోయావు అనమాట అప్పుడైతే. ఒక సినిమాతోనే చాలా చేసేస్తున్నావు అయితే. వెంకటేష్ గారితో ఏం మాట్లాడావు చెప్పు. ఏం మాట్లాడా అంటే హాయ్ వెంకి మామ అని చెప్పా. వెంకి మామ ఏం చెప్పాడంటే హాయ్ అని చెప్పాడు. మళ్ళా వెంకి మామ ఏం చెప్పాడంటే నువ్వు ఏ క్లాస్ అని చెప్పాడు వెంకి మామ. నేనేం చెప్పానంటే 4th స్టార్టింగ్ అని చెప్పా. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్పాడు వెంకి మామ. నేనేం చెప్పానంటే వెళ్ళట్లేదు అని చెప్తున్నాను. వెంకి మామ ఏం చెప్పారంటే ఎందుకు వెళ్ళట్లేదు స్కూల్కి, నువ్వు వెళ్ళాలి ఫస్ట్ స్కూల్కి, మళ్ళీ నువ్వు యాక్టింగ్ చేయొచ్చు, నీ మమ్మీకి చెప్పు. మమ్మీ నేను ఫస్ట్ స్కూల్కి వెళ్తా, మళ్ళీ నేను యాక్టింగ్ చేస్తా అని చెప్పాడు వెంకి మామ. అని చెప్పు నీ మమ్మీకి చెప్పాడు వెంకి మామ. మళ్ళీ నేను నా మమ్మీకి చెప్పా. ఏం చెప్పారంట వెంకి మామ. ఓకే. సో నాగార్జున గారు ఏమన్నా? నాగార్జున గారితో కూడా యాక్ట్ చేస్తానని చెప్పావు కదా. మరి ఏమనలే. మాట్లాడవా నాగార్జున గారితో? లేదు. మాట్లాడలేదా? ఓకే. సో నువ్వు ఇంకెవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఆల్రెడీ రామ్ చరణ్ గారితో యాక్ట్ చేసేసావు. చిరంజీవితో యాక్ట్ చేయాలి 3 times అని అనుకుంటా. 3 times చిరంజీవి గారితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు అంతేనా? 5 times. 5 times పక్కా, డెఫినెట్ గా. సరే, ఇంకా పెద్ద మూవీ గురించి ఏం చెప్తావు మా ఆడియన్స్ కి? అంటే పెద్ద మూవీ ఎట్లా ఉండిపోతుంది ఏంటి అంటే, ఇంకా ఎవరెవరితో కాంబినేషన్ ఉందా నీకు? ఇంకా పెద్ద మూవీలో వేరే ఆర్టిస్టులు ఎవరితో అయినా? ఇంకా జగపతి బాబు గారితో కానీ ఏంటి వాళ్ళతో ఏమైనా యాక్ట్ చేసావా? జగపతి బాబు గారితో కానీ ఎవరితో అయినా కానీ? లేదు. చూడలేదు. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా ఈ ఇయర్ లో, అందుకే. పెద్ద సినిమాలో జగపతి బాబు గారితో ఏమైనా చేసావా అని అడుగుతున్నాను. లేదు. చూడలేదా? ఓకే. సరే, మా కోసం ఏదైనా ఒక మంచి నీకు సాంగ్స్ వచ్చి ఒక సాంగ్ పాడతావా నాకు? సాంగ్సా? ఏది నీ ఇష్టం, నీకు నచ్చిన సాంగ్, నీకు వచ్చిన సాంగ్. ఇంకో మైకేల్ జాక్సన్ ది పాడతావా? The Billie Jean is not my love. The Billie Jean is not my love. Oh, she's just the girl who thinks I am the one. But the kid is not my son. Oh, who says I am the one? But the kid is not my son.
అంతేనా? తెలుగు సాంగ్ ఏదైనా పాడతావా నా కోసం? రై రై రారా రై రై రారా అడ్డేలేని డాడై రారా రై రై రారా రై రై రారా అద్దేలేని ధీరై రారా పెద్ది సోనైరా పూరా రెట్టి కోరైరా నీరు నాడడురైరా లుచ్చుకే కేరైరా మల్లు పీక్కి పాడైరా సిగ్గుంట చీరైరా పూరా రెడ్డిరా నీ రాక చూసి లోకం వేస్తే ఓరయ్యో రయ్యో రై రాడా రై రై రాడా రై రై రాడా అద్దేలేని దాడై రాడా రై రై రాడా రై 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 రాడా అద్దేలేని డీరై రాడా ఎరుక్క మా ఎరుక్క పిరుక్క మా పిరుక్క కాకేసుకోకోయలా అది నీ లోపల నిన్నో ఏ పాటికే నువ్వు పాత పడిపోటురా మ్యూజిక్ తెలుసా? నువ్వు పాడేస్తున్నావా? అందుకే మ్యూజిక్ ఎవరు ఇవ్వట్లేదు, నువ్వే పాడేస్తావా? సూపర్ సూపర్. అండ్ ఇంకేం చెప్తావు పెద్ద మూవీ గురించి? ఆడియన్స్కి ఏం చెప్తావు? బాగుంటుందా, ఎట్లా ఉంటుంది చెప్పు ఆడియన్స్కి మా కోసం. పెద్ద మూవీ చూడండి, June 4th బాగుంటుంది. అండ్ ఎక్సలెంట్ మెగా సూపర్గా ఉంటుంది, మెగాగా ఉంటుంది, బాగుంటుంది, వెరీ నైస్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ బుచ్చిబాబు సార్, రామ్ చరణ్ అన్న, శివరాజ్ కుమార్ సార్, and thank you all Peddi team, and also thank you Peddi kids for making a Peddi team. And థియేటర్స్ లో చూడండి, వెరీ ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ మీరు చూస్తే అనుకో మీరు రామ్ చరణ్ని కలవచ్చు. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్.